హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే. నా పేరు భారతి టెర్రస్ గార్డెన్. నేను మా మామి కూతురు శ్రీమంతంకి చలివిడి చేశానండి. అది ఎలా తయారు చేశానో మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు చూసారా ఎంత బాగుందో. అది ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా మనం బియ్యం నానబెట్టుకోవాలండి. 2 కేజీలు బియ్యం నానబెట్టాను. శుభ్రంగా 3 సార్లు కడుక్కోవాలండి. ఈ రేషన్లో ఇస్తాడు కదండి, కోటా బియ్యం అంటాం, అవి అయితే చాలా బాగా వస్తుంది పిండికి. అవి నానబెట్టండి. ఒక నైట్ అల్లా నానబెట్టాను. నేను మార్నింగ్ చేద్దాం అనుకుంటే నేను నైట్ నానబెట్టేసానండి. మేము మధ్యాహ్నం చేసాము. అవి శుభ్రంగా కడుక్కొని మూత పెట్టుకొని ఉంచాలండి. ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి. నానిపోయాయండి. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఒకసారి కడుక్కొని నీళ్ళన్నీ ముందు బయట పారబోసేయాలండి. శుభ్రంగా పిసికి కడగాలి బాగా. ఎంత నానితే అంత బాగుంటాయండి. పిండి బాగా ఎక్కువ ఉరుమవుతుంది. ఈ జల్లీ దాంట్లో వేసుకొని నీళ్ళంతా వాడిపోయే వరకు ఉంచుకోవాలి. ఈ నీళ్ళంతా అయిపోయాక శుభ్రంగా ఒక్క నీళ్ళు చుక్క కూడా ఉండకూడదండి. తడి ఆడే మిల్లీలు ఉంటాయండి, తడిపిండి ఆడే మిల్లీలు, అందులోనే ఆడించుకోవాలి మెత్తగా పిండిని. ఆ మెత్తగా పిండి ఆడించుకుంటే ఇలా జల్లించుకోవాలి. ఆడించుకొని కొద్ది మొరువులాగా ఉంటుంది. చూశాను, మొరువులాగా ఉందని జల్లిస్తున్నారు. జల్లిస్తే ఇంకా బాగుంటుంది. జల్లించేటప్పుడు పిండిని నొక్కి పెట్టుకొని జల్లించుకోవాలండి. నేను మీకు ఇప్పుడు పంచదార వేయడం కొలత మర్చిపోయాను. పంచదార ఎంత వేయాలని మీకు చెప్పడం. 1.5 కేజీ పంచదార వేసానండి. 2 కేజీల బియ్యంకి 1.5 కేజీ పంచదార వేసాను. అది వీడియో స్కిడ్ అయిపోయింది, సారీ, ఏమనుకోకండి. 1.5 కేజీ పంచదార వేసానండి. 2 కేజీల బియ్యంకి 1.5 కేజీ పంచదార పడుతుంది గ్యారంటీగా. ఈ లోపల మనము పక్కన కొబ్బరి ముక్కలు వేపుకొని నేతిలోని బాగా వేయించుకోవాలండి. నేతిలోని వేయించుకుంటే చాలా బాగుంటాయి. కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కొని నేతిలో వేయించుకోవాలి. నేతిలోనే వేయిస్తేనే బాగుంటుందండి. ఇది సన్నగా తరగాలండి. ముదారి చెక్క అయితే బాగుంటుంది. సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. వేయించుకునేక పాకంలో వేసుకోవాలండి. పాకం కొంచెం వచ్చాక ఎర్రగా వేగే, చూసారా, అలా ఎర్రగా వేగాక పాకంలో వేసుకోవాలి. ఇదంతా దేనికి అనుకుంటున్నారా? మా మామయ్య కూతురు శ్రీమంతం అండి. స్వీట్లు ఆర్డర్ ఇచ్చాం, కానీ చలివిడి మాత్రం చేయమన్నారు నన్ను. నీకు వచ్చు కదా ఎలాగా చెయ్యి అంటే చేశాను. అది ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపిద్దామని చిన్న వీడియో తీశానండి. పాకం మనం చూసుకోవాలండి. ఉండపాకం రావాలి. ఉండపాకం వస్తే బాగుంటుంది అన్నమాట చలివిడి. ఇంకా రాలేదు. యాలక్కాయల గుండు కూడా వేయాలండి. స్కిడ్ అయిపోయింది వీడియోలో. యాలక్కాయల గుండ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో జీడిపప్పులు కూడా వేసుకుంటారండి, వేయలేదు. ఒక పాకం వచ్చినట్టు ఉందండి. ఇక ఉండపాకం వచ్చింది, చూసారా. ఈ ఉండపాకం వస్తేనే చలివిడి బాగా వస్తుంది అన్నమాట. పిండి వేసుకోవడమే. ఇప్పుడు పిండి కలుపుతూ ఉండాలి, సిమ్లో పెట్టాలి. వేస్తున్నప్పుడు అలాగ కలుపుతూ ఉండాలండి, ఆపకూడదు. ఉండలు కట్టేస్తుంది. సిమ్లో పెట్టుకొని అలా పిండి చూసుకోవాలండి. మనం తెలిసిపోద్ది, జారుతుంటుంది పిండి. జారిన దాకా వేసుకోవాలి. 2 కేజీల బియ్యంకి 1.5 కేజీ పంచదార వేసానండి నేను. సిమ్లోనే పెట్టుకోవాలండి. చూడండి, సిమ్లోనే ఉంది, చూసారా.
అయిపోయిందండి. ఇలాగ చూసారా కంటెన్సీ ఇలా రావాలి. అలా చూసారా ఉండ ఇలాగ వచ్చింది, అలా రావాలండి ఉండ. చిన్న సైడ్ ముద్ద తీసి ఉండ చూడితే అలా ఉండ వచ్చేటట్టు ఉండాలి. మీదన ఇప్పుడు చిన్న నెయ్యి వేసుకోవాలి. గిన్నెలో తీసుకొని నెయ్యి వేసుకోవడమేనండి. పాపకి శ్రీమంతం అని చేశానమాట. వాళ్ళ అమ్మగారు, మా మామయ్య ఆవిడ. చాలా బాగా వచ్చిందండి. మీద నెయ్యి వేసుకుంటే. మీకు నచ్చిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.